ఇక్కడ అన్నదానము ఎవరైనా మనీ కట్టినా సరే వాళ్ళు మన పేరు మీద చేస్తారు. అలాగే ఇక్కడ చూడండి అంతా హోమం జరుగుతూ ఉంటుంది. స్పెషల్ డేస్‌లో అక్కడ సత్యనారాయణ స్వామివారి వ్రతాలు అన్నీ చేస్తూ ఉంటారు. హోమాలు ఎవరైనా హోమం చేయించుకోవాలనుకున్నా సరే గణేష్ హోమం అన్నీ చేస్తారు. ఈ గణేశుడు చూడండి, ఈ గణేశుడికి అర్చనలు జరుగుతూ ఉంటాయి. అలాగే సత్యనారాయణ స్వామివారి వ్రతము మంటపాలన్నీ చూడండి ఎట్లా పెట్టారో. ఇవన్నీను స్పెషల్ డేస్లో తీసుకొచ్చి అందరూ ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ అట్లా వెళ్ళి కూర్చొని పీటల మీద కూర్చొని వ్రతాలు చేయించుకుంటూ ఉంటారండి. చూడండి ఆ చుట్టుప్రక్కల అంతా ఎట్లా ఉన్నదో. ఇంకా టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయండి. ఇది అవుట్ సైడ్ నుంచి టెంపుల్. ఇది చూడండి హైవే మీద మొత్తం చూడండి హైవే మీద ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది. ఆ కారణం చేత అదంతా అట్లాగా రోడ్స్ అన్ని వేయటం వల్ల అలా ఉన్నది. లేకపోతే రోడ్ అంతా చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఇది మెయిన్. చూడండి ఇదంతాను. అసలు ఆ లోపలికి వెళ్తూ ఉంటేనే ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ టెంపుల్ లోపలికి వెళ్తుంటేనే చూడండి చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. ఈ పక్కన కొబ్బరికాయలు, ఇటు పక్కన ఇవన్నీను పువ్వులు అవన్నీ అక్కడ తీసుకోవచ్చు. మనకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఉంటాయి అక్కడ. కావాలి అనుకుంటే తీసుకోవచ్చును. ఇదంతా ఆటోలో అవన్నీ అండి. ఆటోలో ఏదైనా ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే అక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అలాగే వాహన పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ కారణం చేత అక్కడ అన్ని వాహనాలకి మార్నింగ్ టైము అట్లా పూజలు అన్నీ చేశారు. అందుకు అట్లా ఉన్నది. లోపలికి వెళ్తూనే ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ లోపలికి వెళ్తుంటూనే చూడండి టెంపుల్ ఎంత పెద్ద ప్రాంగణం ఉంటున్నదో. చాలా పెద్ద ప్రాంగణం. ధ్వజస్తంభం, అందరూ చూడండి స్టూడెంట్స్, పెళ్ళైన వాళ్ళు అన్ని ఏజ్ల వాళ్ళు ఉంటారు అక్కడ. ఇక్కడేమో ప్రసాదం కౌంటర్, అక్కడ లడ్డూలు పులిహార అవన్నీను అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ప్రదక్షిణలు ఇలా ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటారు. మంగళవారం అయితే ఇలా కూడా ప్లేస్ ఉండదండి. చాలా అంటే చాలా రష్ ఉంటుంది అది మంగళవారం రోజు. అసలు ఆ చుట్టుపక్కల అంతా అసలు అంటే అంత వాతావరణం బాగుంటుంది. చుట్టుప్రక్కల అన్ని తోటలు అన్నీ అసలు చాలా చక్కగా ఉంటుంది. ఇదంతా హైవే మీద ప్రస్తుతం నడుస్తున్నది. ఈ టెంపుల్ నుంచి ఆపోజిట్లో ఇంకొక టెంపుల్ ఉందండి. అది హనుమాన్ టెంపుల్. ఈ హనుమాన్ టెంపుల్లో ఫస్ట్ దర్శించుకొని ఆ తర్వాత అటు సైడ్కి వెళ్తారు ఎవరైనా. వెళ్తే అక్కడ మెయిన్ మన అనుకున్నప్పుడు వినాయకుడి టెంపుల్ ఉంది. ఇదండి మొత్తం. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇంకా మరిన్ని వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ.